అన్ని అమ్మా నీ ఆటపాటే కానీ నా మాట రాబోతున్నా నాటుకున్నదేంటి? ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవును లేక నేను నీకేం చెప్పలేదు ఆడుకునే పడుకోను. అది కాదమ్మా, ఎన్నో చెప్తూ ఉంటావు ఏ విషయం అని. ఏం లేదమ్మా, నేను నీకేం చెప్పలేదు ఆడుకుని సాపాటు కోసం సోపు చేసుకుని వాటితో కూర్చుని నాశనకం వరకంటారు కాదు మనం. మరి కుబేరుని చెట్టుకు దొరికి కొడలో దొరికే కదా వెంట సాంగవాడు. అయినా సరుకైపోయినట్టు సవాసం వెంటకాలమే. ఎవరే? ఏడే వాడేడే? ఎవరు వాడు? వాడేనే భవానీ శంకర్ గారు. మన కొప్పలు ఉంటే పొట్లకాయ బొచ్చు పురుగు పట్టినట్టు ఎన్నిసార్లు చెప్పాను. వాడు ఈ చెవుతున్న పడితే పేడ. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడు? పెట్టాడు పెట్టాడా పెట్టాడా పుట్టి పెట్టాడా పెట్టాడా కొంచెం పెట్టాడా మూర పెట్టాడా బాగా పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక దగ్గర పెట్టాడా? ఏమిటి అర్థగజం పెట్టేది? అదేనమ్మా రద్దు కుట్టా. సరే నా సమ్మతం అవుతున్నాయమ్మా. పెట్టాడు పెట్టాడు నా పెట్టి మీద కొంచెం పైన పెట్టామ్మా. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేమ్మా. నేను చెబుతాను, సావధానంగా ఆలకించలే అమ్మా. వారి చేతులు చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని బేరాలు పలుకుతున్నారు. పిచ్చెంటది కాదు. సొమ్ము తేలని లాంటి తగ్గితే దిక్కులు మనం కూడా ఇంటికి వెళ్ళి నా జామకాల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని కాదు పిచ్చెంటే అదే. ఇది వచ్చిన నెలలో కట్టుకున్న బెల్లాన్ని రెండు కళ్ళతో చూడలేక మగ పిచ్చి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కంపర్పైకి ఎగబడతారే. మనం ఎప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమి నమ్ముతారు మన కోసం సత్తే అమ్మరు. పట్టు పుట్టములకై ఓయబ్బో ఏ నిలిక్రించే పైన కప్పుడదు కింద పంట పరకూడదు. వర్షం పడితే మొగ పడితే నీళ్లు తప్పచ్చు ఇల్లు అంటే ఇది ఒకటేమో నువ్వు చేసి అన్ని వదలను చూపి అన్ని వదలు
ఎందుకంట అమ్మా. అమ్మా జాగ్రత్తగా నీ అందమునకు నీ చంద్రమునకు నీ విద్యకు నీ తెలివికి యొక్క లోటు లేని ఎడమ ఈ పాటికి లక్షకే కోర్టు ఎలా గడించేదాన్ని కోట్లు చెప్తాను వినమ్మా. చిత్తమున్నంత వరకు ఉంటుంది మనము కోరి నెత్తిపై కొనగలయు. చిత్తముడిగిన తోడని కుక్కను కోరి బయటకు కొట్టగలయు. నీ కాలంలో ఆ కాలంలో అదే నీ వ్యాపారం బాగా జోరుగా సాగే రోజుల్లో నీ ఇలాగే చేసేవాడంటే బొమ్మాలి నా కాలంలో అవునమ్మా నా కాలంలో నా చూపు పడ్డవాడు పిల్లలతో కాపును ఎవరు చేశాడే? పిల్లలు పుట్టింటికి మొగుడు మరింటికి రామంతాడే వాడు అన్నట్లయినా నా చూపు పడిందంటే సొంత గడికి వెళ్ళా బిల్డా పడ్డతో కోసం వచ్చి కీళ్ళు నిలబడాల్సింది. అంటే నీ గంటికి దిశ ఏంటి ఉన్నట్టు పులంగా భయపడి చేస్తాను పులి ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా. పులంగానే భయపడతారమ్మా. అయినా అడుగుల తిరిగే పుల్లికి ఎందుకు వస్తాయి? నీవు చెప్పే పులి ఏం పుల్లు ఈ రాజకీయ పుల్లు వాళ్ళ జోలే మనకు వద్దమ్మా. అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాడి జోలే మనకు వద్దమ్మా. పరమ నైష్టికులు అంటే ఎవరమ్మా? పరమ నైష్టికులు అంటే నిత్యము జపతపములు చేయించు మెడలో రుద్రాక్షమాలలో ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైష్టికులు అని అంటారు. వారికి గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనే బొమ్మ ఓసి పిచ్చిదాలు ఇప్పుడు అయ్యా ఎక్కువ వాళ్ళకేనమ్మా. అవునమ్మా పరమ నైష్టికుడైన పెట్టవే పంచదార లడ్డు జిలేబీ జాంగ్రీ పెట్టావా అమ్మా? అయ్యే కాదమ్మా. ఇవేం పెట్టలేదా? మరేం పెట్టావు? తీసే ఏం పెట్టావని అడుగుతా. అబ్బా చెప్పవే చెప్పవే. చెప్పవే కాదులే పైన మాట్లాడుతుందిగా వల్ల కాదు. ఏం చెప్పేది? వీళ్ళెక్కడ చూడ ఎదురుగా కూర్చొని అదే పనికి నాకల్లే చూస్తున్నాడు. శ్రీయర్ ఏం చెప్పేదో శ్రీయర్ ఏం చెప్పేదో ఇప్పుడు కాదు తిరణాలు మొదలు పెట్టి కానీ జానకిరావు రెడ్డి గారు నువ్వేం చెప్తే విందామా అని కాసు కూర్చున్నాడు. ముందు చెప్పు. అదే కాదు నాకు అర్థం కాలేదు. నా చుట్టూ తిరుగుతున్నాడా అనుకున్నా కానీ ఈ విషయం నాకు అర్థం కాదు. ఏం చెప్తే విందామని ఆయన కూర్చున్నాడు. వర్షం పడ్డా కూడా నువ్వు తొందరగా చెప్పు. తినిపించడం పాపమే. ఏమి ఈ శ్రీహరి చక్కెర పొంగలి ఆహా ఊహని అరచేతులు వేసుకొని అలా నాకునేవాళ్ళమ్మ. పదవి కోసం పాపులైన పైన సీట్లు దొరికేవి కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు? రాజులు బిటార్లు కోర్టులు డాక్టర్లు యాటర్లు డైరెక్టర్లు ఓనర్లు కేనాలు డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాకి ఎంటర్పెల్ కానీ నా గదికి ఎంటర్పెలే లేదు. అలా సంపాదించాను. ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట్లో పూజగా పొల్లైనా లేదు కదమ్మా. ఆ గడిచిన సొమ్మంతా ఏం చేసేవేనా అర్థం చెప్పమ్మ. అదేనమ్మా నా వల్ల జరిగిన పొరపాటు. ఏం చేసావే? ఒకప్పుడు నాకు ఒక పోక సన్యాసి ఉండేవాడమ్మ. వాడు ఒక లోపల సన్యాసి తెచ్చి వీడు పెద్ద కోర్సు నీకు వచ్చి ఏం చేశాడు? వాడు గంటకు మోస్తా పోయి పూట కూడా రసం వచ్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాడు ఒక్క రూపాయి అన్న జాగ్ చేసేవాడు. అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిచి అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటది. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్. ఊళ్ళో వాళ్ళ కొట్టలేసుకుని ఊరు రాకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని. అయినా వాడికే పాలు మళ్ళీ వాడి దగ్గర ఒక ఎక్కడ మాట్లాడింది. అది లాభం వరకే వాడికి తాగుడు అలవాటు చేస్తుంది. ఆయన తాగాడా? లేదమ్మా వాడు అనేవాడే ఏమని
నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని మంచి చేసి కూర్చునేవాడు. నీకు అలవాట్లేదులే, నువ్వు తాగవు. లేదమ్మా, ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించాను. తర్వాత క్వార్టర్లు దాకపోయిందమ్మా, తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది, సీసాలు కాకపోయి దాకొచ్చిందమ్మా. అమ్మా, వాడు నన్ను వదిలిపెట్టి పోయిన వాడి కొరకు నేర్చుకునే ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారాజిత్లకు, గంజాయి ప్యాకెట్లకు, అతనించే పోలీసులకంతా పొదిలించే మన ఆస్తి మొత్తం హరాయి కల్పనలాగా హరించి వెళ్ళిపోయింది. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండాలని శాపమటి కదమ్మా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? పనికి కామా చెప్తా, ఎదుంటే నేనా చెప్తా, లేక వాళ్ళు కాదు, మన పెద్దవాళ్ళే ఎవరో అనుకుంటుంటే విన్నాను. విన్నావమ్మా? అయితే ఆ శాపం ఇప్పుడు అమ్మలో లేదమ్మా. ఏంట? పూర్వపు నిధులు వయసు లాంటి వారికి అంత కళ్ళెత్తేనా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా. ఏ జీన్స్ ప్యాంట్లట, అబ్బాసు కటింగులట, ఆగాని ఆగారం కనిపిస్తేనే చాలమ్మా సంబరపడిపోయాను. ఏందమ్మా నీ తాళం ఆగిపోలేదే బొమ్మాయి? నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయిందన్నమాట. నీ కాలు ఎట్లమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాలి. నేనంత ఒక లెక్క ఏమిటే? సరేగానమ్మా. ఇంతకు అబ్బాయి అమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా, అల్లుడబ్బాయి. అల్లుడబ్బాయా? ఏ అల్లుడమ్మా? అదేనే ఆ భవానీ శంకరం గారు. ఓహో, భవానీ శంకరం గారా? ఆ వంకరం గారేనే. ఆయన ఈ పూట ఎవరినో అప్పటికేట వాడు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించేది తేవాల్సిన చోటగా ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటలో పట్ట పక్కనే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టలు కట్టలు. ఆ సైకిల్ అన్ని బాగా తప్పగలంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటా ఒకటి? అదేనమ్మా పాత పంపుతో మనకేం పని? పాత పంపుతో ఏం పని అంటే నేనేదైనా చిన్న చిత్ర ఇదంతా నేను చాటు పిలిచి పోటు మనం చెప్పి ఆ పోటు వాడు పప్పం పని చేసిన పన్నాగం. నువ్వేమన్నా పని తీసి వదిలపలేదు. వాడు వచ్చిన చేస్తే చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా చెనగదిని చేతులు పెట్టుకున్నట్టు ఉండాలి. కానీ ఇందుకు పోవాల్సి అంటే పోటాలించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో సంగతి పని చెప్పండి. రేపో మాపో నేనే చెప్తాను. ఆయన నీకు విషయం తెలియట్లా. ఆయనకి అంజరెడ్డి గారు ఇస్తానన్నారంట అప్పు ఈ ఊర్లో. నీకు తెలుసా? అంజరెడ్డి గారు ఇస్తానన్నారు. ఆయన ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన దగ్గర. అంతేనా? ఈ విషయం తెలియదు. సరేలేవే, నేనే చెప్తాను. నువ్వు ఇంట్లో కింద పెద్ద మనుషులు వచ్చి సరే
మర్చిపోయి ఏమిటి? అదేనమ్మా మనలో పెద్ద సుబ్బారావు గారు లేరు పోయారా? లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు ఓహో, గారు. ఈయన పోయారా? ఆయన పోలా ఈయన పోలా ఆయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేది ఉంది. చెప్పేది జాగ్రత్త వినమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధిలో 4-5 మార్లు తిరిగినాడు. ఏమ్మా ఇదారా వచ్చి మరి ఇంటికి వచ్చాడే అమ్మ? మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పు ఆయన నా చెప్పేనమ్మా. జాగ్రత్తగా వినమ్మా. అక్కడ పోతే లక్షలు పోయినట్టు. ఈ మధ్య తండ్రి కళలో కారు కొట్టి కాసులు ఖర్చులు పెట్టుకున్నాను విన్నాను. ఇంత ఏలా ఆ ఎంత రంగనాయ కొట్టి నడవతో సరిగ్గా అతను వెళ్ళేనట. ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి పెట్టుకొని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు కాకుండా ఇచ్చేటప్పుడు కొంత రంగు చేశానమ్మా. ఈ దారులాటంతా దాని ఫలితమే. అసలు ఏం చూసావు? 6 గంటలో 6 కాసులు అర్పించినాడే. పొద్దున బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి చెత్తరాలేదు. ఏం అమ్మా రామ్మ ఇక్కడ రాజకీయం జరగట్లా రాజ్యాంగ సాగు జరగట్లా ఏంటి పంపిస్తే ఏమైంది? వాడేమో అన్నాడేమో లేకపోతే వాడేమోనంటే నా మంత్రం కూడా కట్టేస్తా నా సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో. ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి చిత్ర నల్లు పెడుతున్నారే. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్న వదిలిపెట్టి నన్ను అడిగారా? నన్ను అడిగారంటే వాళ్ళ కాశోపూర్తో కామశాస్త్రం గురించి తెలుసుండాలి. ఎవరెవరో నన్ను అడిగింది ఏ కొంచెం నాపడండి పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా ఎవరు అడిగారే? 100 మంది కాబట్టి 1000 మంది అడిగారు. అయినా ఏమి తొందర ఎంతమంది ముద్దు పెట్టుకుని వాళ్ళందరూ కింద పడతారమ్మా. అసలే కాలేజీ కూరలంటే వాళ్ళు ముందు నేను వెనక, నేను ముందు వాళ్ళు వెనక. బోర్ల పడితే ఎక్కడ కావాలి బట్టి ఈపులు ఎందుకైంది? అదే ఏమన్నా అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎదిగి తిరిగానే. అబద్ధం చెప్పిన అచ్చినట్టు ఉండాలి. నిన్ను ఒక్కకంటే హైక్లాట్ ఎక్కడ చేద్దాం కూడా పొత్తుగా నువ్వు నాట్ ఎక్కడ అయిపోతావు. సరే సర్లే నువ్వు వెళ్ళే సంగతి ఏమైంది? అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు పడుతుంది చిన్న సుబ్బారావు గారే నన్ను చూసి చిత్ర ఇట్లా అన్నారు. ఏంటా అని వెళ్ళానా? కింది నుంచి పైకి, పై నుంచి కిందికి చూసారే. అసలే బెత్తోడు అయిపోయాడు మీ మధ్య. అమ్మా చిత్త ఎగటిగా చూసాడా ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదే. లోనికి వచ్చాక నిన్నే చేస్తారంట. వాడు ఇంటే రావడం మానుకుంటాడు. ఏంటి చిత్ర అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావి? మనం తెలియదు వాళ్ళం కదా. ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతున్నాం చేస్తా. ఆ తర్వాత ఏమన్నా చెప్పారా? సరే సరే నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాట మనుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి అమ్మ పట్ట వచ్చింది తప్ప బయట తెలియదు. వెళ్ళబోయింది కాలి తగిలినట్టు రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మ దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు. ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఇది పాలవృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మా కూడా గుమ్మల చెన్నాన్ని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగోచరిపై కూతురు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదు. వయసులోనే రాజు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నా మనసు తనువు ఎప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాన్ లగ్నం చేశానమ్మా. నన్నంటే బలవంత పెట్టకమ్మా. అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా. దాన్ని చూసుకుంటారు శరీరం నాకు వదిలిపెట్టాలి. సంగతి నేను ఇంత బాధపడుతూ చెప్తుంటే నీకు వేళపడంగా ఉంటే అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లి బక్కసాయి దాని వెనుకు కన్నా తల్లిని పట్టుకొని నన్ను కన్నా వాయాడమ్మ తెచ్చి పెంచుకున్నా.
లేదమ్మా, నీవు నా కన్నా కూతురు వేదమ్మా. అమ్మ, ఇది మన కులవృత్తి అమ్మా, కులవృత్తి మానుకోకూడదమ్మా. నా మాట వెళ్ళనే చెప్పమ్మా. ఈ పాపని చంపిన అమ్మ చిత్ర, అయ్యా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించాను, నీ కోసమేగా. అక్కే నా మాట డబ్బు, నేను ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం డబ్బు. అమ్మ బతక వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. ఇదిగో పొట్టు కూడా రాస్తాను, పొట్టు. ఏంటి అమ్మా, నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి చేస్తారు, నాకు ఇచ్చేవారమ్మా. పెళ్లి మన ఖర్చు పట్టలేదమ్మా. ఈ మనిషి టైం చూసుకుని నా దైతం వదిలిపోతుంది. అయినా నేను ఎందుకు చెప్తానే, మన ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు బ్రాంచ్ పెట్టి ఈ దేశాన్ని సగమే నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ బయట తిండి పోతాడు తిరిగి. అమ్మ చిత్త, అక్క దగ్గరలోకి వెళ్ళి పక్కేసి మన పూజ చదవే. నీకు దండం పెడతాను, పక్కేనమ్మా, పక్క సొయ్యనమ్మా. పక్కే పూజ పన్నెండు నీకే. అది కాదే, ఊళ్ళో అందరూ చిత్రపక్కల వస్తుంది, చిత్రపక్కల ఎప్పుడు ఇస్తున్నారు. ఈసారి నిన్నెవరైనా మాట అడిగితే పదంలో ఉన్నవాడి కంటే పక్కనేసేవాడికే పలుకుబడి విషయం చెప్పాను. అమ్మా, సరే సరే, అది సరేగా. ఇలాంటి పాడు ఒకటి మోస్తున్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కానీ నాకు ఏం చెప్పలేదక్క, నిజంగా అసలు ఏం చెప్పలేదక్క. అయినా ఏం చేయలేక, చెప్తే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాను. ఇలాంటి పాడు ఒకటి మోసుకు రాకపోతే అది నేను ఇంట్లో ఉండలేవు. చిన్నపిల్లలు, అందున ఆడపిల్లలు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా నుదుటి మీద ఇలా రాసి ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలని? ఏమి వృత్తి